హలో గైస్, వెల్కమ్ టు తాత ఆర్ బామ్మగారి మాటలు. సో ఈరోజు మనం ఒక యోధుడి కథ, జస్ట్ వెరీ సింపుల్ స్టోరీ. ఓకే, స్టోరీలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. పొద్దుపోయే గ్రామం అంటే సాయంత్రకాలం ఒక ప్రకృతి సౌందర్యంతో నిండిన ఒక చిన్న గ్రామం అది. అక్కడ నివసించే ప్రతి ఒక్కరి గుండెల్లో ధైర్యం, నిజాయితీ మనసుకు మారుమూలం. ఈ గ్రామంలో ధ్రువ అనే తెలివైన చిన్నవారు ఉండేవాడు. ధైర్యంగా కలలు కనే ధ్రువకు జీవితాన్ని మార్చే రోజు వచ్చింది. ఒక ప్రకాశవంతమైన రోజు. ఆకాశం నుంచి ఒక ప్రకాశించే యోధుడు, క్రిప్టో వారియర్ ధ్రువ ఎదుట ప్రత్యక్షమయ్యాడు. అతడు సైబర్ ప్రపంచాన్ని రక్షించడానికి శిక్షణ ఇచ్చేందుకు వచ్చాడని తెలిపాడు. ధ్రువ మరియు క్రిప్టో వారియర్ దగ్గర బలమైన పాస్వర్డ్లు సృష్టించే అండ్ సురక్షితమైన ఇంటర్నెట్ వాడకం, హ్యాకింగ్ ముప్పులపై జాగ్రత్తలు నేర్చుకున్నాడు. కొద్ది రోజుల్లోనే ధ్రువ ఒక నిజమైన సైబర్ యోధుడిగా మారాడు. అదే సమయంలో కొంతమంది హ్యాకర్లు గ్రామంపై దాడి చేసేందుకు కుట్రపడ్డారు. కానీ ధ్రువ తన తెలివితేటలతో వారి దాడిని ముందే గుర్తించి టాబ్లెట్ సాయంతో సైబర్ షీల్డ్ నిర్మించి గ్రామాన్ని రక్షించాడు. గ్రామస్తులు గర్వంతో ధ్రువను అభినందించారు. క్రిప్టో వారియర్ నవ్వుతూ ధ్రువను ఆశీర్వదిస్తూ అన్నాడు, "నీ యాత్ర ఇప్పుడే ప్రారంభమైంది ధ్రువ. భవిష్యత్తు